అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడిలో కాల్పులు జరిగాయి. బాలుడిని హత్య చేసిన సర్వేష్ పై పోలీసులు కాల్పులు జరిపారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడిని పోలీసులు తీసుకెళ్లారు. సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో తమపై నిందితుడు దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సర్వేష్ పై 6 రౌండ్లు కాల్పులు జరిపారు పోలీసులు. ఇక పోలీసుల కాల్పుల్లో సర్వేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. శివారెడ్డి, చెప్పండి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్మాది పైన పోలీసులు కాల్పులు చేయడం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి 2 రోజుల కిందట సొంత బావమర్తి 7 ఏళ్ల బాలుని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత డబ్బు కోసం పాశవికంగా పైశాచికంగా అటవీ ప్రాంతంలో దారుణంగా కొట్టి చంపిన ఘటన పూర్తి స్థాయిలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. సర్వేష్ ఎవరైతే బాలుని హత్య చేసిన సర్వేష్ ను అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం యాడికి మండలం కోన ఉప్పలపాడు అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఉండగా అక్కడ ఒక్కసారిగా సర్వేష్ రివర్స్ కావడం జరిగింది. పక్కనే ఉన్న బీర్ బాటిల్ తో పోలీసుల పైన విచక్షణాయుతంగా దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో సిఐ రామసుబ్బయ్య అదేవిధంగా కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం పోలీసులు దాదాపుగా 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా సమాచారం ఉంటుంది. ఇందులో 2 రౌండ్లు పక్కకు వెళ్ళగా మిగతా 4 రౌండ్లు నిందితుడైన సర్వేష్ బాడీలోకి దూసుకెళ్లేట్లుగా పోలీసుల ద్వారా సమాచారం ఉంటుంది. అయితే సర్వేష్ ఇంకా తీవ్రంగా గాయపడి ఉన్నారని పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఆయన చనిపోలేదని ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తీవ్రంగా గాయపడిన సర్వేష్ ను సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతం నుంచి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి ప్రజల్లో కూడా హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకంటే వాస్తవానికి 7 ఏళ్ల బాలుడు అభం శుభం తెలియని బాలుని ఒకసారిగా కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి డబ్బు ఇవ్వలేదన్న కారణంతో ఒకసారిగా బాలుని చంపడం పూర్తి స్థాయిలో సంచలనంగా మారింది. ఏదైతే విషాదంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా పోలీసులు కాల్పుల పైన కూడా స్థానికులు అదేవిధంగా తాడిపత్రికి సంబంధించిన స్థానికులు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేసినారు. ఎందుకంటే హత్య చేసిన ఉన్మాది పైన పోలీసులు కాల్పులు జరగడం ముమ్మాటికి సరైందే. అతన్ని దాదాపుగా ఎన్కౌంటర్ లో చంపాలన్న డిమాండ్ కూడా వాళ్ళ పేరెంట్స్ అదేవిధంగా బాధితుల సైడ్ నుంచి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాల్పులు జరగడం పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తీవ్రంగా గాయపడిన నిందితుడు సర్వేష్ ను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నట్లు సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.